మిత్రమా, ఈరోజు మనం ఒక నిజాన్ని మాట్లాడుకుందాం. బహుశా ఇది నీకు కోపాన్ని తెప్పించవచ్చు, బాధను కలిగించవచ్చు, లేదా నీ కళ్లమ్మట నీళ్లు కూడా తెప్పించవచ్చు. కాని ఈరోజు ఈ నిజం వినకపోతే రేపు నీ జీవితం అబద్ధంలా మిగిలిపోతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించు. ఈరోజు సాయంత్రం నువ్వు ఎవరిని కలవబోతున్నావు? ఎవరితో కలిసి టీ కుట్టు దగ్గర గంటల తరబడి కూర్చుని కాలక్షేపం చేయబోతున్నావు? ఆ 4 లేదా 5 స్నేహితులెవరు? వాళ్ల పేర్లు ఒక్కసారి మనసులో తలుచుకో. ఇప్పుడు నీ గుండెమీదు చెయ్యి వేసుకుని నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. వాళ్లు నిన్ను గెలిపించేవాళ్లా, లేక నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని మెల్లగా చంపేసే విషపురుగులా? ఇది చాలా కఠినమైన ప్రశ్న కదూ, కాని జవాబు నీకు తెలుసు. నా ఫ్రెండ్స్ బంగారంరా, వాళ్లు నాకోసం ప్రాణమిస్తారు అని నువ్వు సినిమా డైలాగులు చెప్పచ్చు. కాని ప్రాణం ఇవ్వడం కాదు మిత్రమా, బ్రతకడం నేర్పించేవాడే నిజమైన స్నేహితుడు. ఒక సామెత ఉంది, నీ స్నేహితులెవరో నాకు చూపించు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను రాసి ఇస్తాను అని. ఇది 100కి 100% నిజం. నువ్వు 5 తాగుబోతులతో తిరుగుతుంటే 6వ తాగుబోతువి నువ్వే అవుతావు. నువ్వు 5 సోమరిపోతులతో తిరుగుతుంటే 6వ సోమరిపోతువి నువ్వే అవుతావు. అదే 5 కోటీశ్వరులతో తిరిగితే 6వ కోటీశ్వరుడివి ఖచ్చితంగా నువ్వే అవుతావు. ఎందుకంటే మనిషి అనేవాడు నీళ్లలాంటివాడు. నీళ్లను ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని తీసుకుంటాయి. అలాగే మనిషి కూడా తన చుట్టూ ఉన్న మనుషుల ఆకారాన్ని, వాళ్ల ఆలోచనలను, వాళ్ల అలవాట్లను తెలియకుండానే కాపీ కొట్టేస్తాడు. దీనినే సైకాలజీలో మిర్రర్ ఎఫెక్ట్ అంటారు. నువ్వు ఎంత తెలివైనవాడివైనా సరే, నువ్వు ఎంత గొప్ప కలలు కంటున్నా సరే, నీ చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడుతూ మన వల్ల కాదురా, మనకా సీన్ లేదురా, లైఫ్ అంటే ఎంజాయ్ చెయ్యాల్రా అని నీ మెదడులో విషం నింపుతుంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ కలలని చంపేసుకుని వాళ్లలాగే ఒక సామాన్యుడిలా మిగిలిపోతావు. ఒక కుళ్ళిపోయిన యాపిల్ని తీసుకెళ్లి 10 మంచి యాపిల్స్ మధ్యలో పెడితే ఆ మంచి యాపిల్స్ ఆ కుళ్ళిపోయిన దానిని బాగు చెయ్యలేవు. కాని ఆ ఒక్క కుళ్ళిపోయిన యాపిల్ మాత్రం మిగతా 10 మంచి పండ్లను నాశనం చేస్తుంది. నీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంతే. వాళ్లతో నువ్వు మాట్లాడే మాటలేంటి? సినిమాలు, క్రికెట్, అమ్మాయిలు, రాజకీయాలు, పక్కోడి మీద గాసిప్స్, ఇవే కదా. ఎప్పుడైనా మీ మధ్యలో మనం జీవితంలో ఎలా పైకి రావాలి, డబ్బు ఎలా సంపాదించాలి, మన అమ్మానాన్నలను ఎలా సంతోషపెట్టాలి అనే చర్చ వచ్చిందా? రాదు. ఎందుకంటే వాళ్లకి ఆ ఆలోచనే లేదు. వాళ్లకి కావాల్సింది టెంపరరీ రిలీఫ్. కాని నీకు కావాల్సింది పర్మనెంట్ సక్సెస్. వాళ్ల కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. వాడు నా చిన్ననాటి ఫ్రెండ్, వాడినెలా వదిలేయను అని నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, కర్ణుడంతటి మహావీరుడు కూడా కేవలం దుర్యోధనుడితో స్నేహం చేయడం వల్లే నాశనమయ్యాడు. స్నేహం గొప్పదే, కాని అది ధర్మాన్ని, నీ లక్ష్యాన్ని చంపేసేలా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఏదైనా కొత్తగా చేద్దామని, జిమ్కి వెళ్లదామని, లేదా చదువుకుందామని అనుకున్నప్పుడు నీ స్నేహితులు నిన్ను చూసి నవ్వుతారు. ఏరా, పెద్ద బిల్డరైపోదామనా, కలెక్టరైపోతావా అని ఎగతాళి చేస్తారు. వాళ్లు ఎందుకలా చేస్తారో తెలుసా? నువ్వు ఎక్కడ వాళ్లని వదిలేసి పైకి వెళ్ళిపోతావో అని భయం. నువ్వు కూడా వాళ్లగాగే ఆ బురదలో ఉంటే వాళ్లకి ఆనందం. నువ్వు పైకి ఎగురుతుంటే వాళ్లకి కడుపు మంట. దీన్నే క్రాబ్ మెంటాలిటీ అంటారు. ఒక గిన్నెలో పీతలు ఎలాగైతే పైకి ఎక్కుతున్న పీతని కిందకు లాగుతాయో, నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను అలాగే కిందకు లాగుతున్నారు. వాళ్లు నీ శత్రువులు కాదు, కాని వాళ్లు నీ గెలుపుని కోరుకునే మిత్రులు కాదు. వాళ్లు కేవలం నీ టైంపాస్ బ్యాచ్. కాని ఆ టైంపాస్ కోసం నువ్వు చెల్లిస్తున్న మూల్యమేంటో తెలుసా? నీ భవిష్యత్తు. రేపు పొద్దున నీకు 30 ఏళ్లొస్తాయి. ఇంట్లో అప్పులు పెరుగుతాయి, బాధ్యతలు ముంచుకొస్తాయి. అప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరూ వచ్చి నీ ఈఎంఐలు కట్టరు, నీ ఆసుపత్రి ఖర్చులు భరించరు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఏడవాలి. ఆ రోజు రాకూడదు అంటే ఈ రోజే నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అవును, ఇది చాలా బాధగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి కలిసి తిరిగిన వాళ్లని దూరం పెట్టాలంటే గుండె బరువుగా ఉంటుంది. కాని తప్పదు మిత్రమా. ఒక రాకెట్ పైకి వెళ్లాలంటే అది మోసుకెళ్లిన బరువుని కిందకు వదిలేయాలి. అప్పుడే అది ఆకాశంలోకి దూసుకెళ్తుంది. నువ్వు కూడా జీవితంలో పైకి వెళ్లాలంటే నిన్ను కిందకు లాగే బరువుని, ఆ నెగటివ్ స్నేహాలని వదిలేయాలి. ఒంటరిగా ఉండడానికి భయపడదు. సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. గొర్రెలు మాత్రమే మందగా వెళ్తాయి. గద్దలు ఆకాశంలో ఒంటరిగా ఎగురుతాయి. కాకులు గుంపుగా అరుస్తాయి. నువ్వు సింహానివా, గొర్రెవా, గద్దవా, కాకివా? నువ్వే నిర్ణయించుకో. ఒంటరితనం శాపం కాదు, అది ఒక వరం. ఆ ఒంటరితనంలోనే నీకు నువ్వు పరిచయమవుతావు. ఆ నిశ్శబ్దంలోనే నీ లక్ష్యం నీకు వినిపిస్తుంది. 1 సంవత్సరం,
కేవలం 1 సంవత్సరం పాటు ఆ చెత్త సర్కిల్కి దూరంగా ఉండు. అహంకారి అని పిలిపించుకో, పర్వాలేదు. మారిపోయాడు అని తిట్టించుకో, పర్వాలేదు. రూంలో తలుపులు వేసుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి, పుస్తకాలు తీయి, కష్టపడు. నీ మైండ్ సెట్ని మార్చే కొత్త స్నేహితులను వెతుక్కో. యూట్యూబ్లో మెంటార్స్ని ఫాలో అవ్వా, పుస్తకాల్లో గొప్ప వ్యక్తులతో స్నేహం చెయ్యి. నీకంటే తెలివైన వాళ్లతో, నీకంటే సక్సెస్ అయిన వాళ్లతో, నిన్ను చూసి నువ్వు ఇంకా ఎదగాలి అని ఛాలెంజ్ చేసేవాళ్లతో స్నేహం చెయ్యి. నీ కంఫర్ట్ జోన్ని బద్దలు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. నిన్ను ఓదార్చేవాడు కాదు, నిన్ను గెలిపించేవాడు కావాలి నీకు. రేపు పొద్దున 5 ఏళ్ల తర్వాత నువ్వు ఒక ఖరీదైన కారులో దిగి చేతిలో సక్సెస్ అనే ఆయుధంతో నిలబడితే, ఈరోజు నిన్ను విమర్శించిన వాళ్లే, ఈరోజు నిన్ను వదిలేసిన వాళ్లే రేపు సిగ్గు లేకుండా వచ్చి వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. అప్పుడు నువ్వు వాళ్లకి సహాయం చెయ్యొచ్చు. నువ్వు పేదవాడిగా ఉంటే ఎవరికీ సహాయం చెయ్యలేవు. నువ్వు గెలిస్తేనే నలుగురినీ గెలిపించగలవు. కాబట్టి ఈ క్షణమే నీ ఫోన్ తీయి. నీ ఎదుగుదలకు అడ్డుపడే ప్రతి నంబర్ని మ్యూట్ చెయ్యి లేదా డిలీట్ చెయ్యి. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం, ఇది నీ బాధ్యత. నీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలంటే, నీ భార్యాపిల్లలకి మంచి జీవితం ఇవ్వాలంటే నువ్వు ఈ త్యాగం చెయ్యక తప్పదు. గుర్తుపెట్టు, జీవితం చాలా చిన్నది. దాన్ని పనికిరాని వ్యక్తుల కోసం వృధా చెయ్యకు. నీ సర్కిల్ని మార్చుకో. నీ జీవితం దానంతటదే మారిపోతుంది. నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు ఒక యోధుడివి. నీ యుద్ధం నువ్వే చెయ్యాలి. నీ గెలుపు నువ్వే సాధించాలి. ఒంటరిగా నడవడం నేర్చుకో. శిఖరంలో కలుద్దాం.